హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీ అమలు వల్ల నూతన పీఆర్సీ అమలుతో జీతాలు, పెన్షన్లు భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యంత కీలకమైన శుభవార్త వెలువడే సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయండి. కొత్త ప్రభుత్వం కొలువు తీరడం మరియు కరువు భత్యం డిఎం 50% మార్కును దాటడంతో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ యొక్క సంఘం సిఫార్సుల అమలైతే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల యొక్క పెన్షన్లలో చారిత్రాత్మక పెరుగుదల నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆర్థిక విశ్లేషణ సంస్థ ఆంబిట్ క్యాపిటల్ నివేదిక ప్రకారంగా ఈ పెంపనేది 30-40% వరకు ఉండవచ్చు అని అంచనా. ఎనిమిదో వేతన సంఘం అంచనాలు మరియు ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది జీతాల పెంపుదల. సిఫార్సులు అమలైన తర్వాత ఉద్యోగుల జీతభత్యాలు 30-40% వరకు గణనీయమైన పెరుగుదల ఉండవచ్చు అని అయితే అంచనా. రెండవది ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు. వేతన సవరణలో అత్యంత కీలకమైనది ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు. ఏడవ వేతన సంఘంలో దీన్ని 2.57 రెట్లుగా సో, 2.57 టైమ్స్‌గా నిర్ణయించారు. ఎనిమిదో వేతన సంఘంలో దీన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంత ఎక్కువగా అయితే పెరుగుతుంది. ఇక మూడవది కనీస మూల వేతనం. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు ప్రకారంగా ప్రస్తుతం కనీస మూల వేతనం అనేది 18,000గా ఉంది. ఎనిమిదో వేతన సంఘం అమలైతే ఇది 26 లేదా అంతకంటే ఎక్కువగానే పెరగవచ్చని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నాలుగోది అమలు తేదీ. వేతన సంఘం ఏర్పాటు నివేదిక రూపకల్పన, ప్రభుత్వ ఆమోదం వంటి ప్రక్రియలకు సహాయపడుతుంది కాబట్టి, ఈ యొక్క కొత్త సిఫార్సులు 2026, 27 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఐదవది ప్రభుత్వంపై ఆర్థిక భారం. ఈ సిఫార్సుల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 1,80,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. ఏడవ వేతన సంఘం అమలు కోసం 1,00,00,000 పైగా అదనపు భారం అయితే పడింది. మరి జీతం ఎలా పెరుగుతుంది? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ విలీనం గురించి చూసుకున్నట్లయితే, వేతన సంఘం సిఫార్సులలో 2 ప్రధాన అంశాలు జీతాల పెరుగుదలను నిర్ధారిస్తాయి. మొదటిది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ఇది ఉద్యోగి యొక్క మూల వేతనాన్ని కొత్త బేసిక్ పే కొత్త వేతన స్కేల్‌లో ఎంత రెట్లు పెంచాలో నిర్ణయించే ఒక గణాంకం అన్నమాట. ఉదాహరణకు ఏడో వేతన సంఘంలో ఒక ఉద్యోగి మూల వేతనం అనేది రూ. 7,000 ఉంటే దానిని ఈ మేరకు 2.57 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గణించి కొత్త మూల వేతనాన్నయితే 18,000గా అంటే 7,000 ఇంటూ 2.57 అంటే 18,000గా అయితే నిర్ణయించారు. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే జీతాలు అదే నిష్పత్తిలో పెరుగుతాయి. ఇక కరువు భత్యం డీఏ విలీనం. ప్రతి వేతన సంఘం అమలైనప్పుడు అప్పటి వరకు ఇస్తున్నటువంటి డీఏ మూల వేతనంలో విలీనం చేసి డీఏను 0 చేసి పునఃప్రారంభిస్తారు. ప్రస్తుతం 50% డీఏ మార్కు దాటింది కాబట్టి 50% డీఏను మూల వేతనంలో కలిపేస్తారు. దీనివల్ల ఉద్యోగి వాస్తవ జీతం అనేది తగ్గదు. కానీ భవిష్యత్తులో లెక్కించే డీఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లు మూల వేతనంపై లెక్కిస్తారు కాబట్టి ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు ఎంతో ప్రయోజకరంగా అయితే ఉంటుంది. ప్రక్రియ మరియు కాలపరిమితి. ఏడో వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సుమారు 18 నెలల సమయం పట్టింది. అదేవిధంగా ఎనిమిదో వేతన సంఘం ప్రక్రియ కూడా ఇలాగే ఉంటుంది. సో, సంఘం ఏర్పాటు ప్రభుత్వం అధికారికంగా ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. చర్చలు మరియు అభిప్రాయాల సేకరణ. ఈ సంఘం ఉద్యోగ సంఘాలు, వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతుంది. ఈ మూడోది నివేదిక రూపకల్పన. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది. నాలుగోది ప్రభుత్వ ఆమోదం మరియు అమలు. ప్రభుత్వం ఈ యొక్క నివేదికను ఆమోదించి నిర్దేశిత తేదీ నుంచి అమలు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 18-24 నెలల సమయం పట్టవచ్చని, అందుకే 2026, 27 నాటికి అమలు కావచ్చని అయితే భావిస్తూ ఉన్నారు.
ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అంశం. సో, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేతన సవరణ కోసం వారి యొక్క కొనుగోలు శక్తి పెంచడమే కాకుండా, వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ప్రభుత్వం త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. సో, మొత్తానికి ఎనిమిదో వేతన సంఘం పైన కీలక పరిణామం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉండబోతోంది.